అసెంబ్లీకెళ్ళి బాయ్‌కట్ చేసి బయటకొచ్చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తొందరపాటు నిర్ణయం అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట. ఎందుకంటే సభా సమయం అనేది చాలా ఇంపార్టెంటు. సభలో ప్రతిపక్షం కూడా చాలా ఇంపార్టెంట్. రెండూ అవసరమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అంత సమయం ఇస్తారా లేదా అనేది ఒకరోజైనా సభలో కూర్చుంటే తెలుస్తది. ఓకే. ఈ రోజు సభ అయితే ఎలాగా ఎక్కువసేపు జరగదని తెలుసు. వాయిదా పడిపోయింది రేపటికి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే సభ జరిగుండేదేమో కాసేపు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా వేయడం అనేది మామూలుగా ఆనవాయితీగా వస్తా ఉంటది. రేపటి నుంచి సభ జరుగుతది. అలాగే బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు 2 రోజుల తర్వాత. ఇవన్నీ క్రమక్రమంగా జరిగినప్పుడు జగన్ ఉంటే గనక ఆ సభలో మజానే వేరు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడతారు, ఏ పాయింట్ రేజ్ చేస్తారు అనేది. కానీ ఉన్న కాసేపు కూడా ఎక్కడా తగ్గలేదు. గట్టి హడావిడి చేశారు. వాళ్ళ నినాదం ఒకటే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్షాన్ని గౌరవించండి. ఇది నినాదం ఒకటే. అంటే గవర్నర్ సమక్షంలో గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ పోడియం చుట్టూ కూడా చుట్టుముట్టారు, బయటకు వచ్చేశారు. అంటే ఇదంతా 10 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన ఒక 2 నిమిషాలు మాత్రమే గ్యాప్ ఇచ్చారు, సైలెంట్గా ఉన్నారు. తర్వాత అయితే మొదలు పెట్టారు. మొత్తం ఒక టీమ్‌గా నినాదాలు అయితే చేశారు. ముందు ఒకళ్ళిద్దరు కేకలు వేశారు, ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి వైసీపీకి, అది తర్వాత అందరూ ఒక యూనిటీగా ఇంకా వి వాంట్ జస్టిస్ అన్నట్టు మొత్తం అదే తరహాలో ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదాలు వైసీపీకి అనేది గట్టిగానే వినిపించారు. ఎక్కడా కూడా గవర్నర్ కూడా తన ప్రసంగాన్ని అయితే ఆపలేదు. అది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఇలాంటివి ఉంటాయని. వాళ్ళు ఖచ్చితంగా సభకు వచ్చారంటే ఇవన్నీ మాట్లాడతారని. గవర్నర్ కూడా ప్రిపేర్గానే వచ్చి ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు వస్తున్నారు, ఇలా నినాదాలు చేస్తారు, మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. అవి మామూలే. గవర్నర్లకు కూడా అవన్నీ అలవాటే. ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేయడం కూడా అలవాటే. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అలాంటి కేకలేయడం, పోడియం చుట్టుముట్టడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అంతే. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా అక్కడ ప్రసంగం జరుగుతుండగానే బాయ్‌కట్ చేసి వెళ్ళిపోవడమే తొందరపాటు చర్య అనేది. అక్కడ ఉండుంటే సభలో ఏం జరుగుద్ది ఏంటని వాళ్ళు మాట్లాడి ఉంటే బాగుండేది. వీళ్ళకి అవకాశం ఇస్తారా లేదా ఖచ్చితంగా ఇచ్చి కూడా ఉండేవారు. ఎందుకంటే అక్కడ లెగిసి స్పీకర్ అయ్యన్న పాత్రుడిని అధ్యక్ష అని పిలవాలి. లేదు అక్కడ రఘురామకృష్ణరాజు గారు వస్తే ఆయన కూడా అధ్యక్ష అని పిలవాలి. అలా పిలవడం వీళ్ళకి ఇష్టం లేదు. అలా పిలిపించుకోవాలని వాళ్ళ కోరిక. కాకపోతే ఆ విషయంలో తొందరపడ్డారా, అది చేయకూడదని. ఇదే ఇప్పుడు ఒక చర్చ.